హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా కాలం అయింది రెహమాన్. చాలా కాలం అయింది. మా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో ఉన్నాయి, దాంతో మొదలు పెడదాం. తూర్పుగోదావరి జిల్లా మార్పుకి నాంది అనడానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీరే ఆర్గనైజ్ దేవరపల్లిలో చూసిన తర్వాత ప్రతిదానికి మార్పుకి నాంది అనేటువంటిది రాజకీయ చిత్రపటం అంతా చూసినా కూడా తూర్పుగోదావరి ఎటు ఎడ్జ్ ఉంటే అటే ప్రభుత్వాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది పలు సందర్భాల్లో మనకున్న రాజకీయ పరిజ్ఞానం అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చూసినట్లయితే మార్పు స్పష్టంగా కనపడింది మొన్న దేవరపల్లి పర్యటన. పొగాకు రైతుని పరామర్శ కాదు, పొగాకు రైతుకి బాసటగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆ మార్పు అయితే స్పష్టంగా కనపడింది రెహమాన్ గారు. ఏం చేతనంటే రాజకీయాల్లో మనం శాసనసభకు అడుగుపెట్టిన ఎక్కడ చూసినా గాంధేయవాదం, సత్యమేవ జయతే అనేటువంటి ఒక పదాలు వింటూ ఉంటాం. అది ఎండమావిగా అయిపోయింది. సత్యం అనేటువంటిది ఎండమావి అయిపోయి అధికారం పొందడానికి ఎన్ని రకాలైన దారులైనా ఎంచుకోవచ్చు. దాంట్లో ప్రధానమైనటువంటిది ప్రజల్ని మోసగించడం, అంటే అబద్ధాలు చెప్పడం, అదే చెయ్యలేనివి చెప్పడం. చెయ్యకూడదనుకుని మనసులో చెప్పి అధికారం వచ్చేసిన తర్వాత కదా అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఈ సందర్భంలో మీకు చంద్రబాబు నాయుడు గారు, ఆర్కే గారు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన స్పష్టంగా అంటాడు, ఏమని, అధికారం ఉంటేనే కదా మనం అనే దానికి ఏదైనా చెప్పేయచ్చు అనేటువంటి ధోరణి ఆయనకు ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే 2014లో రైతు రుణమాఫీ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అనేటువంటిది 87,600 కోట్లు ఉంది. అది రాష్ట్ర బడ్జెట్ సపోర్ట్ చేయదు కనుక నేను చెయ్యను అనేటువంటి చేయలేము కాబట్టి అబద్ధం చెప్పను రైతుకి, హామీ ఇవ్వలేను, అసలు హామీ ఇవ్వలేను, రైతుకి అబద్ధం చెప్పలేను అనేటువంటిది ఆయన సత్యం మీద నిలబడ్డాడు. సరే, 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడాడు అనేటువంటి తెలిసింది. అందుకే ఆయన రైతుకి ఏం చేయగలనని చెప్పడానికి రైతు భరోసా అనేటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఇవాళ ఉందో, అన్నదాత సుఖీభావ అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆ ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు ఎవరు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అవును, 12,000 ఇస్తాననేటువంటిది మీకు స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా విమర్శలు కూడా చేశారు. 12,000 ఇస్తానన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రైతుకి సపోర్ట్గా ఒక 6,000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆయన 13,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తానన్నది 5 సంవత్సరాలకి పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రైతుకి ఎంత సహాయం చేసినా కూడా తక్కువే అనేటువంటి ఒక ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇక్కడ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నది ఏంటంటే ఆయన స్వశక్తి కాదు, అబద్ధాలని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుంటారు. రెండోది మీడియాని పెట్టుకున్నారు. మూడోది ఒక్కొక్క ఎలక్షన్స్తో ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఎప్పుడు కూడా 10 మంది కలిస్తేనే ప్రజలని మోసం చేయొచ్చు అనేటువంటి అతి నమ్మకం అనుకుంటాను ఆయనది. నమ్మకమే, ఎందుకంటే ఆయన చేయలేనిది నేను చేద్దాం అనుకున్నాను, లేదా వీరి వల్ల వారి వల్ల ఒక్కడిగా మోసం చేసే కంటే 10 మందితో కలిసి మోసం చేస్తే ఎక్కువగా వాళ్ళ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కదా, దానివల్ల నష్టం జరిగింది అనేటువంటిది స్పష్టమైనది. అంటే చిన్న ఇద్దరు లీడర్ మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ కోసం నేను మీకు ఈ మాట చెప్పాను ఉన్న దాంట్లో. అవును. సరే, ఇక దేవరపల్లి పర్యటన అంటే గుర్తొచ్చింది. దేవరపల్లి పర్యటనకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం, బహుశా మీరు అనుమతి కోరుతూ, పోలీసులకు అనుమతి కోరుతూ మీరు ఒక లెటర్ రాశారు. మీరే కదా ఆర్గనైజర్ దానికి, అదే అక్కడ టూర్ ఇన్ఛార్జ్. సో మీకు ఆ డిఎస్పి ఒక లెటర్ రిప్లై ఇచ్చాడు మీకు, ఏమని, మేము ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము దీనికి బందోబస్తు కల్పించలేము, మీ వాలంటీర్లు మీరే నియమించుకోండి అని. అది అలా ఇవ్వచ్చు అసలు? దాని పేర లీగల్ పోరాటానికి మీరు ఎందుకు సిద్ధం కాలేదు? ఒక డిఎస్పీ అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పర్యటనకి ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్పడము, మేము ప్రొవైడ్ చేయలేము సెక్యూరిటీ, మీ వాలంటీర్లు మీరే నియమించుకోండి, ఎక్కడికి పోతున్నా? పోలీసు ప్రాథమిక బాధ్యత నుంచి పోలీసులు పక్కకు జరిగేటట్టుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటాను నేను. సాయంత్రం రాత్రి 9:30 వరకు కూడా రాత్రి 9:30 గంటల వరకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగానే మాకు సమాచారం ఉంది.
తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక ఆదేశం వచ్చింది, ఈ రకమైన ప్రైవేట్ ప్రోగ్రామ్ అనేటువంటి మాట ఇచ్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా పబ్లిక్ కనుక గ్యాదర్ అయితే దానిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్. న్యాచురల్లీ ఆ సబ్జెక్ట్ ఎవరు చూస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రిది. పబ్లిక్ ఇప్పుడు సినిమా యాక్టర్ వస్తారు, లేకపోతే ఏదో టెంపుల్స్లో అదే రద్దీ వస్తుంది, అక్కడ ఎందుకు ఇస్తున్నారు బందోబస్తు? టెంపుల్స్ ఇస్తున్నారు కదా. ఓ ఫిల్మ్ యాక్టర్ వస్తే బందోబస్తు ఇస్తున్నారు కదా. బందోబస్తు అంటే ఇంటి సెక్యూరిటీ ఇస్తున్నారు కదా. అంటే ఆ ప్రివెంటివ్గా చేయాల్సినటువంటిది మీరు అనుమతి మంజూరు చేస్తూ కండిషన్స్ పెట్టిన విధానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. నేనేమంటానంటే, మాజీ ముఖ్యమంత్రి గారు ఏ పర్పస్ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏంటది? అదే కదా, మాజీ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల మీద వస్తున్నాడు. దాని ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రభుత్వం యొక్క ఇది దిగజారుడు రాజకీయాలకి అది ఒక నిదర్శనం. పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా కమిట్ అవ్వడం అది దాని మీద న్యాయ పోరాటానికి మేము వెళ్తున్నాం. దాని మీద ఆల్రెడీ కోర్టుని అప్రోచ్ అవుతున్నాం. అసలు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్కి. అంటే ఇన్సిడెంట్ అవ్వాలని ప్రభుత్వమే చూస్తుంది, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆశ తప్ప ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాల పట్ల భద్రత ఇవ్వాలి లక్ష్యంగా భద్రత ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని అంటే అది ఒక ఉదాహరణ. ఎందుకంటే సడన్గా రాత్రి 9:30కి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తారండి? మాకు 9:30కి చెప్పారు. ఎలిప్యాడ్కి మీరు పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వం. R&B డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్లు ఎగ్జామిన్ చేసి ఎలిప్యాడ్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలిప్యాడ్కి సంబంధించినటువంటి విఐపి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ల్యాండ్ అయ్యే టైంకి క్రౌడ్ ఎంత వస్తుంది, ఆ క్రౌడ్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకని వీఆర్ ట్రైన్డ్. దాన్ని సడన్గా విత్డ్రా చేసేసి మేము అక్కడ ఇవ్వలేము అనేటువంటి మాట చెప్పడం అంటే, నాకు తెలిసి ఈ మరి రాష్ట్ర చరిత్రలో పోలీస్ డిపార్ట్మెంటు ఇంతగా అంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి, కానీ ప్రజలు ముఖ్యం. ఆదేశాలు పాటించాలి కానీ వారికి వేసుకున్న యూనిఫారానికి ఉన్నటువంటిది ఏంటంటే ప్రజల ప్రాణాల రక్షణ అనేటువంటిది ముఖ్యం. వాళ్ళు చరిత్రలో నిలబడతారు. ఇక్కడ చూసినట్లయితే ఇది చేసినటువంటిది ఏంటంటే ఎట్లాగ ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలి, లేకపోతే ఈ ప్రోగ్రాంలో ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వాలి. చూడండి, వాళ్ళు ఏం జరగని దాన్ని ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే ఒక 15-20 కిలోమీటర్ల అవతల ఒక యాక్సిడెంట్ జరిగింది, న్యాచురల్గా జరిగినటువంటి యాక్సిడెంట్. దాన్ని ఎలా రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయంగా ఎలాగా లాభం పొందాలనే ఉద్దేశంతో దాన్ని ఏదో ఒక 304A పార్ట్ B కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడు పాలకుడు బాధ్యత ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ధర్మంగా కనపడాలి. అది రెండు మొత్తం వదిలేసింది ఈ ప్రభుత్వం. ఎంచేత భయంలో ఉంది. ప్రజలకు ఇచ్చిన మాట పోషించుకోలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, లేకపోతే అసంతృప్తితో ఉన్నారు. రైతులైతే మరీ దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. పొగాకు గిట్టుబాటు ధర అనేటువంటిది మేము ఫస్ట్ టైం అక్కడ ఒక ధర్నా చేసాం ఆ పొగాకు బోర్డు దగ్గర ఒక 1-2 months బ్యాక్. చేసినప్పుడు అప్పుడు కేంద్రానికి ఉత్తరం రాశాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా రైతు పట్ల ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని అంటానికి అప్పుడు రాశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో పొగాకు రైతులందరితో కలిసి వారి సమస్యలు విన్న సందర్భంలో ఒక 10 రూపాయలు రేటు పెంచారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఎట్లాంటి ప్రెస్ మీట్స్ పెడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనంటే తుఫాన్ అంట నాశనం అయిపోద్దట. ప్రజలు ఏమనుకున్నారు? రైతుని అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నష్టం వచ్చిందా లాభం వచ్చిందని అంటే, జగన్ గారు వస్తే లాభం వస్తుందండి, అందుకే మేము అందరం తెలుగుదేశం రైతులే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా లాభం వస్తుంది అని కాబట్టి ఆయన పర్యటన మేము కోరుకున్నాం. ఆయన వచ్చారు, 15 రూపాయలు పెరిగింది వచ్చిన వెంటనే. అంటే ఏదైతే విమర్శ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. జగన్ గారు వస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా రైతులను అడగాలి కదా. వాళ్ళు తుఫాన్ వస్తే నష్టం వస్తుంది, అది ప్రాస బాగుందని డైలాగ్ వాడారు, కానీ జగన్ వస్తే లాభం వచ్చింది అనేటువంటిది రైతులు చెప్పుకుంటున్నటువంటి అంశం. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అందుకే ప్రశ్నకి జవాబు చెప్పలేని వాడు దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తాడు.
ఆరోపణలకి ప్రతి ఆరోపణ సమాధానం కాదు, సమాధానమే దానికి నిజమైన సమాధానం అవుద్ది. దానికి జవాబు ఏం చెప్పాలి, స్పష్టమైనటువంటి డేటాతో చెప్పాలి. అక్కడ చూసిన తర్వాత నాకు అందులో రెండో అంశం నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఎక్కడా కూడా వాళ్ళకి మేము మొబిలైజేషన్కి పెద్ద ఎఫర్ట్ పెట్టలా, జస్ట్ సమాచారం ఇచ్చాం. నేనే అన్ని మండలాలు తిరిగాను, జక్కంపూడి రాజా, నేను, మేడం వనిత గారు, తరకాగడ జీవి గారు అందరూ కలిసి తిరిగాం. సమాచారం ఇస్తేనే ఎక్కువగా మీరు గమనించిన అన్ని మోటార్ సైకిల్తో వచ్చారు అక్కడ అందరూ. యువత సుమారుగా ఆయన ఎంత ర్యాలీ 2 కిలోమీటర్స్ కూడా జనం కనపడతానే ఉన్నారు కదా. ఎక్కడైనా గ్యాప్ కనపడిందా? కనపడలేదనంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు పట్ల మనం గతంలో ఏదైతే ప్రజలు తప్పు చేశారో చంద్రబాబు గారి మాటలు విని, అది తప్పని తొందరగా తెలుసుకున్నారు. అంటే 2 ఇయర్స్లోనే ఇంత మార్పుకి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు అబద్ధాలని, చెప్పినవి నిజాలు కాదని, అబద్ధాలని నిజాలు కావని తొందరగా తెలుసుకున్న ప్రజల్లో వచ్చిన రియాక్షనే మొన్న దేవరపల్లి అవ్వచ్చు, లేదా శ్రీకాకుళం పర్యటన అవ్వచ్చు, ఇక్కడ కర్నూలు పర్యటన అవ్వచ్చు. ఇవన్నీ గమనించినట్లయితే ప్రతిదీ కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి, మోసం ఎంతో కాలం చేయలేరు కదా, మోసం అని తెలిసిపోయింది ప్రజలకి అనేటువంటిది స్పష్టంగా నేను దేవరపల్లి పర్యటనలో చూశాను. రైట్.